2 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది ఉండి ఎందుకు మీకు బాధలుగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం.